హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పట్టు చీరల బ్లౌజ్కి లైనింగ్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చి 32 ఇంచెస్ బ్లౌజ్ సైజు. 32 సైజ్ వచ్చే వాళ్ళకి వస్తుంది. పొడవు వచ్చి 14 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చి 32. ఆ కొలతలతో కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వెనక నెక్ మాత్రం రౌండ్ కాకుండా కొంచెం క్రాస్గా తీసుకున్నాను. ఆ పైన నాట్స్ వస్తాయి. వెనక భాగము క్లోజ్ నడుము దగ్గర బెల్ట్కి ఎంత పెట్టాలి, టక్స్ ఎంత పెట్టాలి అనేది మొత్తం గీసాను. ఇప్పుడు చేతులు కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చేతులు వచ్చి నార్మల్గా ఫుల్ హ్యాండ్, కాకపోతే పైన కొంచెం పఫ్ వస్తుంది. దీనికి మెజర్మెంట్లో ఎట్లా వేయాలో చూడండి. ముందుగా సమానంగా పెట్టుకోవాలి క్లాత్ని. కింది భాగంలో పెట్టుకున్న తర్వాత చేతి పొడవు కొలుసుకోవాలి. చేతి పొడవు వచ్చి 9 ఇంచులు ఉంది. ఆ 9 ఇంచులు తీసుకున్న తర్వాత సేమ్ అటువైపు కూడా 10 ఇంచులు 10 తీసుకున్న తర్వాత 3 ఇంచులు క్రాస్ ఆన్ డౌన్కి చేయాలి. ఆన్ డౌన్కి 3 ఇంచులు పోతుంది. తర్వాత కింద కుట్లకి మనకు చేతి చుట్టూ ఎంత వస్తుందో అంత తీసుకొని పెట్టుకోవాలి. ఇది వచ్చి 10 ఇంచులు ఉంటుంది కింద చేతి చుట్టూ. అయితే పఫ్ హ్యాండ్స్ కాబట్టి దీనికి కొంచెం మెజర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. చూడండి, ఉన్న పొడవు నుంచి పైకి ఒక 3 ఇంచులు పొడవు తీసుకోవాలి. 3.5 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. తీసుకొని ఇట్లా డబ్బా తీసుకొని అక్కడ నుంచి రౌండ్ వేసుకొని దీన్ని కలిపేసుకుంటే ఇప్పుడు పఫ్ హ్యాండ్స్కు సరిపోయే క్లాత్ ఇక్కడ వచ్చేస్తుంది. ఆ పైన మనం ఎంతైతే ఎక్స్ట్రా పెట్టుకున్నామో ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇప్పుడు ఆ పైన పఫ్ పెట్టడానికి సరిపోతుంది. ఆ భుజానికి మధ్య నుంచి అటువైపు 3 ఇటువైపు 3 కుచ్చులు వస్తాయండి ఈ కొలతలతోటి. చూడండి ఫ్రెండ్స్, అటు 3 ఇటు 3 కుచ్చులు వస్తాయి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది మళ్ళీ నేను బ్లౌజ్ కుట్టిన తర్వాత పెడతాను ఫ్రెండ్స్. చూడండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.